హలో అండి. ఈరోజు బోటి గోంగూర కర్రీని అయితే ప్రిపేర్ చేస్తానండి. ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్స్ని వేయాలి. వాటిని బాగా కలుపుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకుని ఒక టమాటాని అయితే వేసుకోవాలండి. నేను ఎక్కువ టమాటా అయితే వేయలేదు, ఇందులో గోంగూర వేస్తాను కనుక టమాటా తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అయితే వేయాలండి. నేను బోటీని బాగా క్లీన్ చేసి పసుపు వేసి ఒకసారి ఆయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసాను. దాన్ని కూడా బాగా కలిపిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు మధ్యలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా దగ్గర పడేంత వరకు వేయించాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోని కారం, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత అందులో ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఇంట్లో ఉంటాయి కదండి, గరం మసాలాలు అవన్నీ వేసుకుంటారు. ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అందులో వాటర్ అనేది యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూరను అయితే వేయాలి. వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనకి ఏమైనా సాల్ట్ అది చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూత అయితే విజిల్ పెట్టుకోవాలి. ముదరదు కనుక నేను ఒక 8-10 విజిల్ అయితే రానిస్తానండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే గోంగూర బోటి కర్రీ ఎవరు చేసినా బాగానే వస్తుంది. ఆ రెండింటి కాంబినేషన్ అలాంటిది. ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.